గౌరవనీయులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు శ్రీ నగేష్ గారు, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు షేరి సుభాష్ రెడ్డి గారు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిత్రులు శ్రీ కోనేరు కోనప్ప గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సభలో ఆసీనులై ఉన్నటువంటి సోదరులు సోదరిమణులందరికీ నా నమస్కారం. ఈ ఎన్నికలు వాస్తవానికి ఇంకొక 4-5 నెలల తర్వాత జరగాలి. కానీ నేనే దీన్ని ముందుకు తీసుకొని రావడం జరిగింది. తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత పరిస్థితులన్నీ అర్థం చేసుకొని ఒకటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికి తెలుసు, సమైక్య రాష్ట్రంలో మన కోసం కడతాము అన్న ప్రాజెక్టు కట్టలేదు. ఒకవేళ కట్టినా అవి దోకేబాజ్ ప్రాజెక్టు పెట్టినారు తప్ప నిజంగా కట్టలే. మంచినీళ్ళు మనకు రాలే, కరెంటు సరిగ్గా రాలే, మన భూముల విషయాలు పరిష్కారం చేయలే. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలతో మనం సతమతమైనాం. వాటన్నిటినీ చక్కదిద్దుకోవాలన్నా, రాష్ట్రాన్ని ఒక బాటలో ఒక మార్గంలో పెట్టుకోవాలన్నా సమయం పడుతుంది. మీకు తెలుసా విషయం. మొదటి సంవత్సరం అధికారులు లేరు, మన ఆదాయం ఏందో తెలియదు, రాష్ట్ర వనరులు ఎట్లా ఉంటాయో తెలియదు. ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. అందులో మనకు మొదటి సంవత్సరం అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళు మనల్ని వ్యతిరేకించడం, కొంత మన భూభాగాన్ని లాక్కోవడం, మనకు రావాల్సిన కరెంట్ ఇవ్వకపోవడం, అవన్నీ కూడా మీరు టీవీలలో చూసినారు, పేపర్లలో కూడా చూసినారు. నేను మీకు కొత్తగా చెప్పే అవసరం లేదు. వాటన్నిటి మధ్య ఒక మార్గం నిర్దేశం చేసుకొని అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మొట్టమొదటగా ఆగమైపోయినటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు, తీవ్రమైన ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ గురించి సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం. ఆ తదనంతరం అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టాం. ప్లాన్ చేసుకొని కరెక్ట్గా ఒక్కొక్క బొట్టు నీళ్లు ఎట్లా వాడుకోవాలనో ఆ పద్ధతులలో ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేసినాం. ముందుకు సాగుతూ ఉన్నాం. చరిత్రలో ఎక్కడ, ఇండియాలోనే ఎక్కడ లేని విధంగా అద్భుతమైన పరిష్కారం వచ్చే విధంగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం. మీ కళ్ళ ముందే ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజులలో కంప్లీట్ కూడా అవుతాయి. ఎక్కడైతే పోలేని పనులు ఉన్నాయో, పోలేని జాగాలు ఉన్నాయో అక్కడ ఆలస్యం అవుతూ ఉంది, 1-2 నెలలు. కానీ మిగతా చోట్ల కంప్లీట్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఒక మాట, ఈ ఎలక్షన్లో ఓటేసే ముందు మీరు విచారించాలి. చాలామంది చాలా చెప్తారు, చాలా పార్టీలు వస్తాయి. మిమ్మల్ని నేను కోరుతున్నా ఏంటంటే, దయచేసి ఈ ఓటు అనేది మన తలరాత మారుస్తుంది, మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి ఆశామాషిగా అలవోకగా ఏదో వేసినంలో ఏమనుకోవడానికి అట్లా వేయద్దు. ఎవరికి వేయాలనో ఆలోచించి నిర్ణయించి గట్టిగా వేయాలి. గాలి ఓటేసినామనుకో ఏమవుతుంది? వచ్చే 5 సంవత్సరాలు గాలిగాలే ఉంటుంది, ఉండదా? ఇంతకుముందు 70 ఏళ్ళు మన ఇండియాలో ఇదే జరిగింది, దరిద్రం. వాస్తవానికి ధర్మం, ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్లో గెలవాల్సింది వ్యక్తులు కాదు, పార్టీలు కాదు. ఎవరు గెలవాలి? ప్రజలు గెలవాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు గెలవాలి, ప్రజల ఇష్టం గెలవాలి. అప్పుడు ఏమవుతుంది? ముందుకు 5 సంవత్సరాలు ప్రజల ఎజెండా అమలవుతుంది, ప్రజల కార్యక్రమాలు అమలవుతాయి, ప్రజలు కోరుకున్న రీతిలో పనులు జరుగుతాయి. కానీ గాలి గత్తర ఓట్లేసామనుకో
వచ్చే 5 సంవత్సరాలు గదే గాలి గాలి గత్తర గత్తరనే ఉంటుంది. వేసినోని తిడతా ఉంటాం, వాడు రాడు, కనపడాడు, ఇక మనం తిడతాం, ఏం లాభం లేదు, సమయం గడిచిపోతుంది. అట్లా కాకుండా దయచేసి ఇది చాలా కీలకమైనటువంటి ఎలక్షన్. నేనే తెచ్చిన ఈ ఎలక్షన్. ఎందుకు తెచ్చిన నేను? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మాకు పుట్టగతులు ఉండయని బయటపడి భయపడి పిచ్చి పిచ్చి ఆరోపణలు పొద్దున్న లేస్తే ఇష్టం వచ్చిన రీతిలో అడ్డగోలు అవాకులు చెవాకులు మాట్లాడుతుంటే, సరే ప్రజల దగ్గరికి పోదాం, మనము కొత్త రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం, ఈ ప్రగతి ఆగద్దు, ఈ పెరుగుదల ఆగద్దు, పేదలకు జరిగేటువంటి ఈ సంక్షేమం ఆగద్దు, అన్ని వర్గాల ప్రజలకు అద్భుతమైన పనులు జరగాలి, అవి కుంటు పడద్దు అంటే ఈ చిల్లరమల్లర రాజకీయాలు కాదు, చిల్లరమల్లర ఆరోపణలు కాదు. ఒకసారి ప్రజల దగ్గరికి పోదాం, తీర్పు తీసుకుందాం, మీరు ఆశీర్వచనం ఇస్తే బ్రహ్మాండంగా మరొక 5 సంవత్సరాలు మన లక్ష్యం వైపు రాష్ట్రాన్ని తీసుకొని పోవాలని చెప్పి నేనే ఈ ఎన్నికలు తేవడం జరిగింది. ఇప్పుడు నిర్ణయించవలసింది మీరు, తీర్పు చెప్పాల్సింది మీరు. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా లేదు మీకు. ఊరికే ఎలక్షన్ అనగానే ఆగమాగం కావద్దు. నేను సాఫ్గా చెప్తున్నా ఈ మాట. సింపుల్గా కూల్గా ఆలోచన చేయాలి. మామూలుగానే ఏమున్నది ఇప్పుడు ఇక్కడ? ఎవరైనా ఆకాశంకి వెళ్ళి వచ్చిండ్రా? రెండు మిగతా మధ్యలో ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు లెక్కలు లేరు. రెండే ప్రధానమైన పోటీ ఉంది. 58 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్, టీడీపీ ఒక జట్టు కట్టి ఒక పార్టీ 15 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించి మీరు దీవిస్తే పోయినసారి 4 సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ. పోటీ రెండింటి మధ్యనే ఉంది. ఇక మధ్యలో ఉన్నోళ్ళు పెద్ద లెక్కలు లేరు, బున్నర్ పేరుకు. ఈ ఇద్దట్లో కూడా ఎవరు మీకు కొత్తోళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ మీకు కొత్తనా? టీడీపీ కొత్తనా? టీఆర్ఎస్ చరిత్ర కూడా మీ ముందే ఉంది కదా. నేను కాగజ్ నగర్ రాలేదా? ఉద్యమంలో వచ్చినా కదా, సభలు జరిపినాం కదా. అది కూడా కొత్తగా లేదు మీకు. ఎవల కాలంలో సిరిపూర్ కాగజ్ నగర్లో పరిశ్రమలు ఒకటి ఖతమైపోయి మూతపడ్డాయో మీకు తెలుసు. ఇప్పుడు ఎవరు తిప్పలబడి వాటిని తెరిపిస్తా ఉన్నారో కూడా మీకు తెలుసు. అది మీ కళ్ళ ముందరనే జరిగింది, ఇది కూడా మీ కళ్ళ ముందరనే జరుగుతూ ఉంది. రెండింటికి మీరే సాక్ష్యం. ఎందుకు కన్ఫ్యూజ్ కావాలి? ఎవడో వచ్చి ఏదో చెప్తే ఆగమవుతారా? ఆగం కావద్దు. నిజానిజాలు వాస్తవాలు ఆలోచన చేయాలి. మీరు మీ ఇంటికి పోయిన తర్వాత, మీ బస్తీకి పోయిన తర్వాత, మీ గ్రామానికి పోయిన తర్వాత నేను చెప్పే మాటలు డిస్కస్ చేయండి, చర్చ చేయండి. ఏది నిజమో ఆలోచించి నిజం వైపు నడవాలి. అప్పుడే మనం బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడతాం, బతుకులు బాగుపడతాయి. ఈ రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉండే 4 ఏళ్ల కింద 58 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ పెద్ద మనుషులు వాళ్ళ కాలంలో కరెంటు సరఫరా ఎట్లా ఉండే, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో కరెంటు సరఫరా ఎట్లా ఉండదు? ఇది వట్టిగానే వస్తుందా? కరెంటు డంబాసారం కొడితే వస్తా? అది ఏదో అడ్డం పొడుగు మాట్లాడితే వస్తుందా? చాలా కష్టం చేయాలి. పొద్దు నుంచి సాయంత్రం దాకా కుక్కలాగా కాపలు ఉండాలి. ఇప్పుడు కూడా ఈరోజు కూడా నా సెల్ ఫోన్లో కావచ్చు, నా ఐప్యాడ్లో కావచ్చు, రోజుకు 4 మాటలు 6 మాటలు చూస్తున్నాను, చెక్ చేస్తాను. కొత్తగూడెంలో ఎంత ప్రొడ్యూస్ అవుతున్నది పవరు, రామగుండంలో ఎంత అవుతున్నది, కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత వస్తున్నది, ఎటు ఎంత సప్లై అవుతున్నది, అన్ని దిక్కుల సమానంగా పోతున్నదా లేదా చూస్తే తప్ప జరగదు. మేము రాత్రింబవలు, నేను కానీ, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కానీ, ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ కాపలా కుక్కలాగా పనిచేస్తున్నాం కాబట్టి మీకు 24 గంటల కరెంట్ వస్తూ ఉంది. ఇలా ఇండియాలో ఎక్కడ లేదు. ఊరికే రాదు, వాటిగా డమ్కీలు కొడితే. చాలా గొప్పోళ్ళు కదా కాంగ్రెస్ పార్టీ. 40 ఏళ్ళు పరిపాలన చేసిన చాలా, ఢిల్లీ నుంచి ఇందాక. మరి ఎందుకో ఇయ్యలేకపోయారు కరెంటు వాళ్ళు, వాళ్ళని వద్దన్నారు. చంద్రబాబు నాయుడు అయితే నేను హైదరాబాద్ నేనే కట్టినట్టాడు. ఆయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో నేనే పెట్టినట్టాడు. నువ్వు హైదరాబాద్ ప్రపంచ పటం ఏం పెట్టావు కానీ మరి కరెంట్ ఆడ పెట్టామని అడుగుతున్నాను నేను. ఎందుకు ఇయ్యలే కరెంట్? ఏం కారణం చేతి ఇయ్యలే అంటే కష్టం చేయలే, పని చేయలే, సిన్సియారిటీ లేదు, అందువల్ల రాలే. ఈరోజు డెఫినెట్గా ఫ్రీగా ఉచితంగా 24 గంటలు
రైతాంగానికి కరెంట్ ఇచ్చేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో ఇలా తెలంగాణ రాష్ట్రం నేను మనం చేస్తాం. ఇంకో రెండు విషయాలు ఇక్కడ మనం చెప్పుకోవాలి గ్యారంటీగా. కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ముఖ్యమంత్రి గారు ఉండే, ఆయన ఒక కర్రబట్టి చూపించిన టీవీలో, తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ అయితే మీకు కరెంట్ రాదు, మీ సిమ్మం చీకటి అయిపోతుంది, మీకు అక్కర్లేదు అని చెప్పింది. ఈ ముచ్చట నేను చెప్తలేదు, ఇండియన్ ఎలక్ట్రికల్ అథారిటీ, భారత విద్యుత్ ప్రాధికార సంస్థ వాళ్ళు డిక్లేర్ చేసింది మొన్న. ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రజలు ఎంత కరెంటు వాడుతున్నారో అని లెక్కలు ఉంటాయి, ఆల్ ఇండియా లెక్కలు వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు ప్రకటించింది మొన్న, భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఈవెన్ నేషనల్ యావరేజ్ కంటే కూడా ఎక్కువ పర్ క్యాపిటా పవర్ యూజ్, తలసరి విద్యుత్ వినియోగం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది అని చెప్పింది. 3 ఏళ్ల కింద ఆగమాగం ఉన్న తెలంగాణ, చీకటి ఉన్న తెలంగాణ, కరెంటు బాధలు పడ్డ తెలంగాణ ఇలా 3 ఏళ్లలో తెల్లగైంది, ముఖం తెల్లగైంది. మనకిప్పుడు రాత్రిపూట వ్యవసాయానికి కరెంటు పెట్టే పరిస్థితి లేదు, పాములు తేలు గారికి చచ్చిపోయే పరిస్థితి లేదు. 24 అవర్స్లో ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు రైతు కరెంటు తన వ్యవసాయం కాడికి పోయి. ఆ పరిస్థితి వచ్చింది. పరిశ్రమలకు కూడా బ్రహ్మాండమైన కరెంటు సప్లై అవుతూ ఉంది, వర్కర్లకు కూడా పని దొరుకుతూ ఉంది, రాష్ట్రం యొక్క సంపద కూడా పెరుగుతూ ఉంది. ఎట్లెట్ల సంపద పెరుగుతున్నదో దాన్ని పేదలకు పంచుతూ ఉన్నాం. నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి, ఆయన అమిత్ షా అని వాళ్ళ అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, వాళ్ళు వచ్చి జోరుగా మాట్లాడిపోయారు నిన్న ఆదిలాబాద్లో, నిజామాబాద్, అక్కడ డంబాచారం. ఈరోజు ఇండియాలో 19 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. మీకు తెలుసు, అది నేను చెప్పే అవసరం లేదు. నరేంద్ర మోడీ వచ్చి అమిత్ షా వాళ్ళ జాతీయ నాయకులు, ప్రధానమంత్రి దేశానికి, తెలంగాణలో కరెంటు చక్కగా లేదన్నాడు ఆయన. యాడ నిజామాబాద్లో మాట్లాడి, నేను ఆ టైంకి నేను మహబూబ్నగర్లో ఉన్నా. నేను అన్నా, మోడీ సాబ్ నీకు ధైర్యం ఉంటే నువ్వు ఆన్నే ఉండు, నేను వస్తా హెలికాప్టర్లా, ఇద్దరం కలిసి అడుగుదామా ప్రజలు, నేను అడిగిన. అంటే ఓట్ల కోసం ఎట్లన్నా దిగజారి ఎంత అబద్ధమన్నా చెప్పచ్చా? ఇన్నులు ఏమన్నా గొర్రెలా, గంతామాయకులా, అంత గోల్మాలు నింపుతారా? తెలంగాణలో ఉన్న కరెంటు, తెలంగాణలో రైతాంగానికి, వ్యవసాయానికి ఫ్రీగా మేము కరెంట్ ఇస్తున్నాం 24 అవర్స్. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నరేంద్ర మోడీతోని, అమిత్ షాతోని. 19 రాష్ట్రాలలో మీ పార్టీ ప్రభుత్వం ఉంది, ఒక్క రాష్ట్రంలోనే మీరు వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారా? ఒక్క రాష్ట్రం పేరు చెప్పు దమ్ముంటే, ఇస్తారా? మేము పేదల కడుపు నింపాలని చెప్పి 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, సిన్సియర్గా ఇస్తున్నాం, లాస్ట్ 4 ఏళ్ల నుంచి ఇస్తా ఉన్నాం. మీ 19 రాష్ట్రాలలో ఒక్క రాష్ట్రంలో మీరు 1900 కాదు, 500, 1000 కాదు, 500 అని ఇస్తారా? ఇయ్యరు. కంటి తుడుపుకి ఏదో ఇస్తారు, 200 రూపాయలు చేతిలో పెడతారు. మన దగ్గర ఉన్న అనేక పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. కాంగ్రెస్ పాలించే రాష్ట్రం కావచ్చు, బీజేపీ పాలించే రాష్ట్రం కావచ్చు. పైగా అబద్ధాలండి, అది బాధ కలుగుతుంది. ఆయన ఏం చెప్తాడు, కేసీఆర్కు పట్టి లేదు ప్రజల మీద, నాకడ పట్టి లేదా, పట్టి లేదు, మేము ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాం పెట్టినాం, హెల్త్ స్కీము, దానిలో చేరలేదు అన్నాడు. అదో 3rd క్లాస్ స్కీమ్. మోటార్ సైకిల్ ఉన్నోనికి ఎలిజిబిలిటీ లేదు, ఇంత ఉండటానికి ఇంత గుడిచిన ఇల్లు ఉంటే ఎలిజిబిలిటీ లేదు, 1 ఎకరా జాగా ఉన్న ఎలిజిబిలిటీ లేదు, 20% కూడా రారు వాళ్ళు పెట్టిన కానూన్ ప్రకారం. మన ఆరోగ్యశ్రీ 100% కవర్ అవుతుంది. మన సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళ, నేను పోయిన తర్వాత మీరు ఆలోచన చేయాలి, దయచేసి మీరు తీసి చూడాలి పెద్ద మనుషులు. వాళ్ళ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కంటే మనం అమలు చేసే ఆరోగ్యశ్రీ 1 కోటి వాళ్ళు నయం. అట్లా చేరితే మన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుంది. అందుకోసం చేరలేదు. దాన్ని గోల్మాల్ దింపి ఉల్టా చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్తారు. ఇదే చెప్పి బతుకుతున్నారు 70 ఏళ్ళ నుంచి. వీళ్ళు 7 సందమామాలు పెట్టి ఉద్ధరిస్తే ఇట్లున్న దేశం. ఒక్క మాట మీరు బాగా విచారించాలి దయచేసి. హిమాలయ పర్వతాలకు అవతల పక్క చైనా ఉంది, యువతల పక్క మనం ఉన్నాం. వాడు మనకన్నా గరీబ్ ఉండే, ఇవాళ అమీర్ అయిపోయింది. వాడు వరల్డ్ నెంబర్ 2 అయింది. మరి మనం ఎక్కడున్నాం? ఇగో ఇటువంటి తాగుబోతులు, ఇటువంటి దరిద్రులు ఎలక్షన్ వచ్చిందంటే
ఓ సీసా జేబులో పెడితే తాగి అరిచేవాళ్ళు వీళ్ళని పెట్టి శిఖండి రాజకీయాలు నడుపుతారు ఈ దేశంలో. ఐఎమ్ సారీ, ఎంతకాలం నడుస్తుందండి ఈ రాజకీయం? ఇది దుర్మార్గం. ఎన్ని రోజులు నడిపిస్తారు ఈ లంగా దందా? దీనికి ఒక ముగింపు ఉండాలా. అందుకే నేను కోరిన పార్టీలు గెలుచుడు కాదు ముఖ్యం, ప్రజలు గెలవాలి. ప్రజలు ఏది కోరుతారో అది జరగాలి. జరగాలంటే నికార్సుగా ఉండాలి వ్యవహారం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. చేయలేకపోతే చేయలేమని చెప్పాలా. అబద్ధాలు ఎందుకు చెప్పాలా? అట్లా మేము చెప్పాం, మాకు అవసరం లేదు. అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఊహించినటువంటి ఇండియాలో ఏ రాష్ట్రం చేయనటువంటి 1000 రూపాయల పెన్షన్ మీ గ్రామాలలో లేదా? కళ్యాణ లక్ష్మి 1,116,000 రూపాయలు 116 రూపాయలు మీ గ్రామాలలో వస్తలేదా? మహిళలు ప్రసవానికి పోతే వాళ్ళకి డబ్బులు ఇస్తలేరా? కేసీఆర్ కిట్ ఇస్తలేరా? అమ్మఒడి వాహనంలో తీసుకుపోయి మళ్ళీ దించలేరా? పూజారులకు, ఇమాంలకు, మౌజన్లకు వేతనాలు వస్తలేవా? ఇండియాలో ఎక్కడ లేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇయ్యరు. పండగలు జరుగుతాయి. పేదరికం ఉంది కాబట్టి అన్ని వర్గాలకు, ఈ వర్గం ఆ వర్గం మేము చూస్తలేము. అది ఏ పండగనన్నా కావచ్చు. పేదల కోసం బట్టలు పంపిస్తా ఉన్నాం, వస్తలేవా మీ గ్రామాలకు, మీ పట్టణాలకు? ఇవన్నీ కూడా ఇండియాలో ఎక్కడ లేవు. కిరణ్ కుమార్ రెడ్డి మీకు సిమ్మన్ చికెట్ అవుతున్నాడు, కానీ సత్యం ఏందండి? తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉంది, అదే ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇవాళ 24 గంటల కరెంట్ మన దగ్గర ఉన్నది. ఇది నిజం. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. మీ బంధువులు ఉంటే ఆంధ్రాకు ఫోన్ చేయండి, చెప్తారు మీకు. అదేవిధంగా కళ్ళలో కూడా మీరు ఊహించినరా కంటివేలు అనే కార్యక్రమం జరుగుతుందని. గ్రామ గ్రామానికి, మారుమూల పల్లెలకు, గిరిజన బస్తీలకు వచ్చి డాక్టర్ల బృందాలు మీ కళ్ళకు చెకప్ చేసి అద్దాలిచ్చి ఆపరేషన్లు చేయిస్తలేరా? జరుగుతలేదా ప్రోగ్రాం? ఇండియాలో ఎక్కడైనా ఉన్నదా? కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ, బీజేపీ రాష్ట్రంలో కానీ వట్టి అడ్డం పొడుగు మాట్లాడతారు. ఎటు పడితే మాట్లాడతారా? ఇవన్నీ వాస్తవాలు కావా? నేను మీ అందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటే వీటిని చూసి పుట్టగతులు ఉన్నాయని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మీటింగులు పెట్టుకొని మాట్లాడి ఇష్టం వచ్చిన నోరు సొల్లు ఎంతుంటుందో మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ సన్నాసి మాట్లాడినట్టు రిజర్వేషన్. ఎస్, తెలంగాణ రాష్ట్రం విడిపోయినది. గిరిజనుల శాతం పెరిగింది, ముస్లిం మైనార్టీల శాతం పెరిగింది. వాళ్ళ రిజర్వేషన్ పెరగాలి. రాష్ట్ర ప్రభుత్వంగా ముస్లింలకు 12%, గిరిజనులకు కూడా ఇవ్వమని చెప్పి రిజర్వేషన్ క్యాబినెట్ తీర్మానం చేసినాం, అసెంబ్లీ తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపించినాం. చేసే బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఆడ సెంటర్లో కూర్చున్న కాంగ్రెస్ వాడు మూతి తెరబడు, బీజేపీ వాడు మూతి తెరబడు, ముద్దరు మూసుకొని కూర్చున్నారు. అందుకే నేనేమంటున్నా, మొన్న వచ్చే అమిత్ షా, నరేంద్ర మోడీ ఏమంటాడు? రిజర్వేషన్లు మేము పెంచాం. ఏమి నీ అయ్యా జాగీరా ఇండియా? నువ్వు వాళ్ళు నాకు అర్థంగా, నీ పెత్తనం ఏంది? నీ తానాషాయి ఏంది? అందుకే నేను చెప్తా ఉన్నా, 70 ఏళ్ల నుంచి ప్రజలను గోల్మాల్ దింపి కేంద్రంలో అధికారం పెత్తనంలో పెట్టుకొని, చేతిలో పెట్టుకొని గుత్తప్ప పెత్తందారి చెలాయిస్తూ ఉన్నారు. నేను అందుకే ప్రతిపాదిస్తున్నా, బీజేపీ, నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్లో రావాలి. రాష్ట్రాల హక్కులను కాపాడే ప్రభుత్వం రావాలి. దానికోసమే నేను యుద్ధం ప్రారంభించిన. అందుకే కాంగ్రెస్ బీజేపీకి ఇద్దరికి వణుకుడు. కేసీఆర్ని చూస్తే భయపడతారు. అందుకే అబద్ధాలు చెప్తారు. ఎవరు నమ్మినండి? నేను తెలంగాణ తెస్తా అని చెప్పినాడు ఎవడని నమ్మినాడు? ఒక్కని కూడా నమ్మకం లేకుండే. మన తెలంగాణలోకే నమ్మకం లేకుండే. కానీ గట్టి కొట్లాడితే ఇలా కాలే తెలంగాణ. ఈ సన్నాసులు ఒరినట్టు కాదు. 100% నేను చెప్తా ఉన్నా, ప్రజల హక్కు కాబట్టి ముస్లిం సోదరులకు కానీ, గిరిజన సోదరులకు కానీ వచ్చే టర్మ్లో కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్ తెచ్చిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. డెఫినెట్గా తెచ్చిస్తాం, మన హక్కు అది. అదే పద్ధతిలో ప్రాజెక్టులు కూడా చేస్తూ ఉన్నాం. ఎస్, ధర్మం ప్రకారం చేస్తూ ఉన్నాం. మీ దగ్గర కాలువలు ఎట్లా పాడైన ఉండే? కుమ్మరం మేము కానీ, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కానీ కాలువలు లేకుండే, చక్కదనం లేకుండే. వాటిని మంచిగా చేసి ఇప్పుడు ఒక 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఇంకా రావాలి. అదేవిధంగా ఎంత ఆత్మవంచన కాంగ్రెస్ నాయకులు అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. 50,000 వాళ్ళు పెట్టింది ప్రాణహిత సేవలు అని బొందా. ఇవాళ మేము పెట్టింది 2 లక్షలు.
తూర్పు ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినట్టు ఇక్కడ వచ్చి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇదే వస్తవా? మేము ప్రతిపాదించిన ప్రాజెక్ట్ పోదామా, మాట్లాడదామా? అదే తమ్మిడి అట్టికాడ ఇష్టం వచ్చిన సొల్లు మాట్లాడి ఇష్టం వచ్చిన పద్ధతిలో తప్పుడు పద్ధతులు ప్రచారం చేస్తారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ గవర్నమెంట్లో చరిత్రలో కనివిని ఎరగని సంక్షేమ కార్యక్రమాలు, పేదల గురించి, కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇలా కళ్యాణ లక్ష్మి ఇస్తాం, దానికి కులం లేదు, మతం లేదు. దానికి క్రైస్తవ సోదరులు ఎలిజిబులే, ముస్లింలు ఎలిజిబులే, హిందువులు ఎలిజిబులే, గిరిజనులు ఎలిజిబులే, దళితులు ఎలిజిబులే. ఎవరు క్రైటీరియాలో వస్తారో అందరికీ ఎలిజిబిలిటీ ఉంది, అందరికీ లాభం జరుగుతూ ఉంది. కంటి వెలుగు కులం మతం లేదు, మిషన్ భగీరథ మంచినీళ్ళు కులం మతం లేదు, 24 గంటల కరెంటు కులం లేదు, మతం లేదు, అందరికీ వస్తుంది. ప్రజలను ప్రజలుగా చూసుకుంటూ రాష్ట్రం మొత్తం డెవలప్ చేసేటువంటి పని జరుగుతూ ఉంది. అవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఆ రోజుకి ఈ రోజుకున్న తేడా కూడా మీ కళ్ళ ముందు ఉంది. నేనేదో డంబాచారం చెప్పే ప్రయత్నం చేస్తలేదు. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలి. మళ్ళా కాంగ్రెస్ వస్తే 100% కరెంటు కింది మీద అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలివి లేదు, చెయ్యరాదు. ఆ మొండిపాటు ఉండదాంట్లో ఎవడు నాయకుడు ఎవరిని తెలియదు. ఒకటి చెప్తే ఒకడు వినడు. గులాములు ఏం చేయాలన్నా ఢిల్లీకి పోవాలి. ఆఖరికి ఇది కూడా ఢిల్లీకి పోయి అడగాలి. వాళ్ళ టిక్కెట్లు కూడా ఢిల్లీలోనే ఇస్తారు. ఇక్కడ ఏం లేదు. ఇగో ఈ గులాములను పెట్టుకొని ఢిల్లీ ఇక్కడ తాబేదారులను పెట్టుకొని చెలాయిస్తూ ఉంటాం. కీలి బొమ్మలు ఆట ఆడించినట్టు ఆడిస్తారు. ఇంకొక చరిత్ర దయచేసి ఇలా కాగజ్ నగర్ ప్రజలు చైతన్యంతో ఆలోచించారు. నేను చెప్పేది స్టోరీ కాదు, చరిత్ర, నిజం, కఠోరమైన నిజం. ఉన్న తెలంగాణ ఊడగొట్టి 56లో ఆంధ్రప్రదేశ్తో కలిపింది ఎవడండి? అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఎవడు కలిపినరు? ఇదే కాంగ్రెస్ పార్టీ. 69లో ఉద్యమం చేసి అడిగితే కాల్చి చంపినోడు ఎవడండి? ఇదే కాంగ్రెస్. మొన్న మేము ఉద్యమం చేస్తుంటే 15 ఏళ్ళు పేగులు తెగదాకా కొట్లాడుతుంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి లేచి ₹1 కూడా ఇయ్యా, తెలంగాణకు ఏం చేస్తావో చేసుకపో, ఒక్కడు రాజీనామా చేసిండా కాంగ్రెస్ వాడు? ఒక్కడు వచ్చిండా బయటికి? మాటి మాటికి మేం చేసినాం రాజీనామాలు, గడ్డి పోసాలా ఇసిరి పారేసినాం పదవులు. కానీ వాళ్ళు బయటికి రాలే, మంత్రి పదవులు వీడలే, పైదేవి చేసుకొని బతికిండ్రు. ఇవాళ దేశం మీద పడేస్తాడు. దయచేసి మీరే వాస్తవాలు గమనించి ఎవరు నిజాయితీగా తీసుకొని పోతారు, ఎవరు పనిచేస్తారో మీరు ఆలోచన చేయాలి. సంపద పెంచినాం, ఎక్కడి నుంచి ఇతనం ఈ పెన్షన్లు ఇవన్నీ? సంపద పెంచినామంటే కడుపు కట్టుకొని నోరు కట్టుకొని అవినీతి లేకపోతే సంపద పెరిగింది, బట్టిగా విరగలే. వాగులలో దొరికే, నదులలో దొరికే ఇసుక ఉంటుంది. ఆ ఇసుక మీద ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే. 10 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 9,56,00,000. మొన్న 4 ఏళ్లలో సుభాష్ రెడ్డి నాతో వచ్చాడు. ఆయన మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. మన మైనింగ్ కార్పొరేషన్ ఓన్లీ 4 ఇయర్స్లో రాష్ట్రానికి సమకూర్చిన ఆదాయం 2,057 కోట్లు. ఎక్కడ 9.5 కోట్లు, ఎక్కడ 2,057 కోట్లు. చిత్తశుద్ధి కావాలి, నిజాయితీ ఉండాలి. స్మగ్లింగ్ ఆపినం, దొంగతనం ఆపినం, 50% ఆపినం. అంటే 2,000 కోట్లు ఒక సంవత్సరానికి వస్తే 5 ఏళ్లలో 10,000 కోట్లు. ఈ పద్ధతిలో చేసినాం. మీ అందరికీ తెలుసు, ఇలా గుడుంబా బట్టీలు లేవు రాష్ట్రంలో, పేకాట క్లబ్బులు లేవు, సెక్రటేరియట్ చుట్టూ హైదరాబాద్లో పైరవికారుల మందలు లేవు, భూ కబ్జాలు లేవు, కర్ఫ్యూలు లేవు, ల్యాండ్ మాఫియాలు లేవు. ప్రశాంతంగా ఉన్నది రాష్ట్రం. అద్భుతంగా పెట్టుబడులు వస్తున్నాయి. మూతబడ్డ పరిశ్రమలు తిరిగి తెరిపిస్తున్నాం, ప్రయత్నాలు ముమ్మరం చేసినాం. అవన్నీ మీ ముందర ఉన్నాయి. ఈ ఎజెండా కొనసాగన్నా వద్దా మీరు నిర్ణయించాలి. లేదు తెలంగాణను మళ్ళా కాకులు గదలకు అప్పచెప్దామా, అది కూడా మీరే నిర్ణయించాలి. ఏం చేయాలో నిర్ణయించాల్సింది మీరు. ఏం పొరపాటు చేసినా ఇబ్బంది జరుగుతుంది. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, కాగజ్ నగర్ నియోజకవర్గంలో 2 కొత్త మండలాలు కావాలని చెప్పి నా ప్రాణం తీసిండి కోనప్పగా. ఏది పెంచగల్పేట కానీ చింతలమాన్, అదేది చింతలమాన్ పల్లె అని ఒకటి. అవి మారుమూల ఉన్నాయి సార్, ప్రాణిత ఒడ్డుకున్నాయి, ఎటు దిక్కు లేకుండా ఉంది. పట్టుబట్టి కాగజ్ నగర్ నీళ్ళ విషయంలో కూడా సపరేట్ కావాలని చెప్పి నా ఎంబడవాడి ప్రాణం తీసి మంచినీళ్ళ సమస్య కొంతవేర తీర్చింది. అట్లా 2 కొత్త మండలాలు చేయించింది.
ఆడ పిఎస్సీలు పెట్టించారు, వాడి స్థాయి పెంచాలి, పడకలు పెంచాలని కోరుతున్నారు. ఒక పట్టుదల ఉంది. పొద్దున్న లేస్తే మనిషి అన్నం తినే వండుకొని బయలుదేరుతారు. మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకు తెలుసు. ప్రజలకు కలిసి ఉంటాడు ఒక సామాన్య కార్యకర్తలాగా. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, లాభం జరుగుతుంది, నియోజకవర్గానికి లాభం జరుగుతుంది. ఒక పిల్లగాని మాదిరిగా, పోరని మాదిరిగా ఆ మిల్లు తెరిపించేదాకా రామారావు వెంబడబడి వాళ్ళు ఎవరో ఆ మిల్లు ఎట్టి నాకు గడిచినారు, బ్రహ్మాండమైన పనిచేశారు. అందుకోసం నేను ఏమంటే ఇట్లాంటి వ్యక్తి కోనప్ప గారిని గెలిపించండి. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మీరు కడుపు నిండా కారు గుర్తు కొట్టేసి కోనప్ప గారు 70% ఓట్లు ఆయనకే ఉన్నాయని నాకు తెలిసింది ఇలా పొద్దున సర్వే రిపోర్ట్లో. ఆయన గెలిచిపోతున్నాడని అనుమానం లేదు, కానీ నాకు మనసు నింపానంటే, నా ప్రేమ పొందానంటే మీరు 80% ఓట్లతో గెలిపించాలి కోనప్ప గారిని. దయచేసి మీరు గెలిపించండి. ఈరోజు నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, ఈ టర్మ్లో నాకంతా కొత్త రాష్ట్రం కాబట్టి ప్లానింగ్ మీద టైం ఎక్కువ పోయింది. చర్చలు, డిస్కషన్లు, అంతర్రాష్ట్ర ఒప్పందాలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఈసారి కాగజ్ నగర్ ప్రాంతానికి, ఇది మారుమూల ప్రాంతం, స్టేట్ బార్డర్ కాబట్టి, 2 రాష్ట్రాల బార్డర్ కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు. నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, మొత్తం చీఫ్ సెక్రటరీ కాడి నుంచి ఉన్నతాధికారులందరినీ తీసుకుని, ఎందుకంటే చాలా సమస్యలున్నాయి. గిరిజనుల సమస్యలున్నాయి, వాళ్ళ భూముల సమస్యలున్నాయి, గిరిజన ఏరియాల నాన్ గిరిజనుల భూములున్నాయి, వాళ్ళకు కూడా రైతు బంధు రావాలి, అన్నీ రావాలి. చరిత్రలో అనుకున్నామంటే ఎప్పుడన్నా పాస్బుక్ మీ ఊర్లో తెచ్చిస్తారని? ఇయ్యలే. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది కదా, మీ గ్రామాలలో చెక్కులు తెచ్చి మీ ఊర్లో ఇచ్చిండ్రు కదా, ఇవాళ చెక్కులు మీ బ్యాంకులో వేస్తున్నారు కదా. మునిపేమో అంత హైదరాబాద్లో పంచుకొని తిన్నారు, మీకు పంచలే, ప్రజలకు పంచలే. ఇలా ప్రజలకు పంచుతున్నారు, అది వాళ్ళకి కన్ను మంట, తినే వాళ్ళకి పైరేవికారులకు మంట. కాబట్టి నేను ఇతను కోరేది, ఎవరు ధర్మం వైపోతున్నారు, ఎవరు న్యాయం వైపోతున్నారో చూడాలి. సంపద పెరిగింది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెంచుతాం. ఇలా పేదోళ్ళకి ఇచ్చే పెన్షన్ను 1000 రూపాయలు 2016 రూపాయలు ఇస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. వికలాంగులకు ఇచ్చేది 1500 3016 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇవాళ నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా లక్షలాది మంది యువకులకు నెలకు 3016 రూపాయల భృతి కూడా ఇస్తాం. రైతు బంధు కింద ఇచ్చేది ఎకరానికి 4000, సంవత్సరానికి 10,000 ఉంది, పంటకు 4000 చొప్పున. దాన్ని 5000 చేసి సంవత్సరానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామని మనవి చేస్తాను. వీటన్నిటి మించి రైతు బీమా ఎవరు పట్టించుకున్నారండి గతంలో? వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. రైతుల కుటుంబం, రైతు చచ్చిపోతే బజార్ల పడ్డాయి. ఇప్పుడు కనికరించలే. ఈరోజు రైతు బీమా, పావెకరం ఉన్న రైతు కానీ, అర ఎకరం ఉన్న రైతు కానీ, ఆయన సహజంగా చనిపోయినా కూడా ఏ పైరవి లేదు, దరఖాస్తు లేదు, దఫ్తర్ లేదు, అన్ని పనులు ప్రభుత్వమే చేసింది కాబట్టి 5 లక్షల రూపాయలు 10 రోజుల లోపల వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఇక్కడ నియోజకవర్గంలో కోనప్ప గారు చెప్తున్నారు 42 మందికి ఆ లబ్ధి జరిగింది అని చెప్తున్నారు. మీ దృష్టిలో ఉంది, మీకు కూడా తెలుసా విషయం. ఈ విధంగా పోయిన ప్రభుత్వాలు పనిచేసినాయా? ఈ రైతు బీమా మీరు అడుగుని బీజేపీ వాళ్ళని అడగండి, కాంగ్రెస్ వాళ్ళని అడగండి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ ఇండియాలో ఎక్కడైనా ఉన్నదా రైతు బీమా, రైతు బంధు? మరి కాంగ్రెస్ వచ్చి ఇవన్నీ బంద్ కావన్నా, మళ్ళా గోల్మాల్ కావన్నా? కాబట్టి దయచేసి నా ప్రార్థన మీతోని, ఆగమాగం కావద్దు, గోల్మాల్ కావద్దు, వాస్తవాలు గమనించి మన భవిష్యత్తుకి ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకోవాలి. మీరు కోనప్ప గారిని పెద్ద మేయర్తో గెలిపించండి. నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా నేను వచ్చే ఒక దినమంతా ఇక్కడనే మీ మధ్య గడిపి మీ అవసరాలు, మీ మంచి చెడ్డ, వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి అవన్నీ నేను చేద్దాను. ఇంకా పోడు భూముల సమస్య చెప్తున్నారు వారు. పోడు భూములు ఒక్క ఈయనే లేవు, ఖమ్మంలో ఉన్నాయి, వరంగల్లో ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి, నిజామాబాద్లో ఉన్నాయి. వీళ్ళు చేయలే, 60 ఏళ్ళు ఈ పెద్ద మనుషులు ఎవరు పరిష్కారం చేయలే. నేను కొంతవరకు చేసిన, కానీ వచ్చే టర్మ్లో ఈ పోడు భూములు, గిరిజన భూములు యాన్నో అక్కడ స్టోరీ అయిపోవాలి. అడవుల నరికివేత ఆగాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆక్రమించుకునే దానికి హక్కులు రావాలి. తప్పకుండా ఈ పోడు భూములు దున్నుకునే వాళ్లకు పట్టాలు ఇప్పించి వాళ్ళ హక్కులు కాపాడుతాం. నేనే వచ్చి ఆ పని చేయిస్తా అని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. మీరు ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. నేను చాలా మీటింగ్లు పోవాలి, మళ్ళీ హైదరాబాద్ కూడా చేరాలి, మళ్ళీ రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి కోనప్ప గారి కారు గుర్తుకే పెద్ద ఎత్తున ఓట్లేసి అఖండమైన మెజార్టీతోని వారు గెలిపించి దీవించమని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.
కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.